హాయ్ ఎవ్రీవన్. నిన్నటి లెసన్లో నేను మీకు సబ్జెక్ట్స్ అంటే ఏంటో చెప్పాను కదా. ఐ యు వి దే హీ షీ ఇట్ ని సబ్జెక్ట్స్ అని అంటాము కదా. ఇంకొకటి కూడా చెప్పాను, కామెంట్ చేయండి మీకు ఎలాంటి టాపిక్ కావాలి అని, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంగ్లీష్లో. ఓకే గైస్, అండ్ చూసిన వాళ్ళు కూడా నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే. ఓకే, మీకు అర్థమైతే లైక్ చేయండి. ఇంకొకటి, మీకు ఇష్టమైతే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే రైట్. సో ఈరోజు లెసన్లో నేను మీకు ఎలాంటి సెంటెన్సెస్ని మనం యూజ్ చేయాలి, మనం రోజువారీ పనులు చెప్పడానికి. అంటే రోజు మనం చేసే పనులు ఉంటాయి కదా, రోజు చేస్తుంటాం కొన్ని, అవి ఎలా చెప్పాలి. ఓకే, సెంటెన్స్ ఎప్పుడైనా చెప్పాలి అంటే దాంట్లో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్బ్ అంటే ఏంటి అంటే మనం చేసే పని, ఇంగ్లీష్లో వర్బ్ అంటాము. ఓకే గాయస్, మనం చేసే పనిని ఇంగ్లీష్లో వర్బ్ అని అంటాము. సో వినండి, నేను ఇప్పుడు ఐతో మాత్రమే చెప్తాను. మనం చేసే పనులు ఐతో మాత్రమే, అంటే ఫస్ట్ మనం చేసేవి మనం చెప్పగలిగి ఉండాలి కదా. సో మీరు మార్నింగ్ నుంచి లేచిన తర్వాత చేసే ప్రతి ఒక్కటి మీకు మీరు అనుకోండి. ఓకే, ఎలా అంటే నేను సెంటెన్స్ ఇలా అరేంజ్ చేయండి రోజువారీ పనులు అనేసి అంటే మీరు ఏం చేస్తారంటే అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి చేసేస్తారు. అలా కాదు, మార్నింగ్ నుండి నైట్ వరకు మీరు చేసే పనులు సీక్వెన్స్గా మీరు చేస్తున్నప్పుడు అది అనుకోండి. ఓకేనా, అలా అయితే ఈజీగా ఉంటుంది. అంతేగాని తర్వాత చూద్దాం అనుకుంటే రాదు. ఓకే గాయస్, సో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం లేవగానే చేసే పని ఏంటి కదా, బ్రష్ చేస్తాం. సో ఐ బ్రష్. ఓకే, తర్వాత ఏం చేస్తారు, ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, ఐ వాష్. నెక్స్ట్ ఏం చేస్తారు, టీనో కాఫీనో ఏదో తాగుతారు కదా, దాన్ని ఏమనాలి, ఐ డ్రింక్. ఓకే, తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటారు కదా, ఐ ఈట్. సో ఇవి అన్నీ కూడా వర్బ్స్. ఓకే, వీటిని మనం వర్బ్స్ అని అంటాం, వర్బ్స్ అంటాం వీటిని. ఐని సబ్జెక్ట్ అంటామని నేను నేర్చుకున్నాం కదా. సో సబ్జెక్ట్కి వర్బ్ కలిపి చెప్పాలి, మనం చేసే ప్రతి పని చెప్పాలి. ఇప్పుడు నేను టీచ్ చేస్తాను కదా, ఐ టీచ్. నేను స్కూల్కి వెళ్తాను, ఐ గో. ఓకే, నా అర్థమవుతుందా. కానీ ఇక్కడ మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే రెండిటిని విడదీసి పలుకుతాము. విడదీయకూడదు. ఐ బ్రష్, ఐ వాష్, ఐ డ్రింక్, ఐ ఈట్, ఐ గో, ఇలా కలిపి పలకాలి. అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు ఎన్ని వర్బ్స్ వస్తే మీరు అంత ఇంప్రూవ్ అయినట్టు. మీరు చేసే ప్రతిదీ చెప్పండి, ప్రతిదీ. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, చూస్తున్నారు, ఐ సీ. ఏం చేస్తున్నారు, లిజన్, ఐ లిజన్. అర్థమవుతుంది కదా, మాట్లాడుతున్నారు, ఐ స్పీక్. ఓకేనా, ఇలా మీరు చేసే ప్రతిదీ చెప్పండి. ఎలా, విడదీయకుండా, డోంట్ బ్రేక్ ఎనీవేర్. ఓకే, ఇవి రావాలి. ఇవి వచ్చిన తర్వాత ఇంకా మీరు చెప్పాలనుకుంటే ఏం బ్రష్ చేస్తున్నారు, దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. అంటే ఇక్కడ పని చేస్తున్నారు, ఈ మిగిలిపోయిన భాగం ఉంది కదా. సపోజ్ ఐ బ్రష్ అంటే ఏం బ్రష్ చేస్తున్నావు అని అడుగుతారు కదా. అలా కాదు, మీరు ఇంకా చేయాలనుకుంటే ఇక్కడ అరేంజ్ చేయండి, ఐ బ్రష్ మై టీత్. ఓకే గైస్, ఐ వాష్ మై ఫేస్. రోజు మీరు చేసే పనులు, ఐ డ్రింక్, DRINK కదా. సో ఐ డ్రింక్ టీ, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఓకే గైస్, అర్థమైంది కదా. సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత, అంటే అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి, దీని ప్రకారం చెప్పండి. సపోజ్ ఐ బ్రష్ మై టీత్,
ఐ బ్రష్ మై టీత్. బ్రష్, బ్రష్ కాదు, బ్రష్. ఐ బ్రష్ మై టీత్. మొత్తం కలిపి పలకండి. ఇప్పుడు ఇందాకేం చెప్పాను, ఈ రెండింటినే కలిపి పలకండి అని చెప్పాను కదా. ఇప్పుడు మొత్తం ఐ బ్రష్ మై టీత్, ఐ వాష్ మై ఫేస్, ఐ డ్రింక్ టీ, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ గో టు స్కూల్. అర్థమవుతుంది కదా. సో ఇలా మీకు ఇంతవరకు వస్తే ఇంతవరకే ఫస్ట్ చెప్పండి. మెల్లమెల్లగా ఇది యాడ్ చేసుకోండి, అంటే ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకోండి, మీకే ఈజీ అవుతుంది. ఐ రైట్, నేను రాస్తాను. ఏంటి? హోంవర్క్, ఎగ్జామ్, ఏం రాస్తే అది. ఇక్కడ ఐ బ్రష్ అన్నాను. ఏంటి? మీకే ఆలోచన వస్తుంది మీరు ఏం బ్రష్ చేస్తున్నారని. ఐ వాష్ అన్నాను. ఐ వాష్ క్లాత్స్ అని కూడా అనొచ్చు కదా. ఇలా మీకు ఆబ్జెక్ట్ ఏం చేస్తే అదే చెప్పండి. ఇక్కడ వరకు ఫస్ట్ నేర్చుకోండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇవి ఆటోమేటిక్గా వీటిని బట్టి అరేంజ్ చేసేస్తాం గాయస్. కానీ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు చేసే ఏదైనా సరే ఇలా చెప్పండి. మీరు ఎన్ని చెప్పగలిగితే మీరంత పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ బేసిక్ రావాలి కదా, అంటే సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో. సో ఇలా చేయాలి. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీకు ఏ వీడియోస్ అంటే ఎలాంటి టాపిక్ కావాలనేది కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లైక్ కూడా ఒక నచ్చిందా లేదా తెలియాలి కదా. సో మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది, ఓకే నా వీడియో నచ్చింది ఇంకా చెయ్యాలి, ఇలాంటిది ఉంటుంది కదా. ఓకే గైస్, బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.